రాజసుధా ఛానల్కి స్వాగతం. మన రాజసుధా ఛానల్ ద్వారా అనేక సమస్యలకి చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం. అనేక పండగల యొక్క విశిష్టతలు, ఆ పండగ రోజు అసలు ఆ పండగ ఎందుకు వచ్చింది, ఆ పండగ రోజు మనం పాటించవలసిన విధి విధానాలు ఏంటో ఎన్నో తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మనం తెలుసుకోబోయేది హోలీ పండగ గురించి. చాలా వరకు మరి దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ హోలీ పండగ చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. చక్కగా అందరి మీద రంగులు జల్లుకుంటూ ఉంటారు. మరి హోలీ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. చాలా వరకు హోలీ, హేళ, హోలిక అనే పదాలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అంటే ఇది పాల్గొన మాసం కాబట్టి రైతులకు చక్కగా పంటలన్నీ ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. పంటలు కోత కోస్తున్నప్పుడు హో అనే శబ్దంతో హో హో అని చెప్పి కోస్తూ ఉంటారు. ఆ పదం నుంచి ఉద్భవించిందే హోలీ. అలాగే చాలా వరకు దీనికి పురాణ ఆధారాలు చాలా ఉన్నాయి. మరి చాలా వరకు మన్మధుడిని శివుడు తన 3వ నేత్రం ద్వారా భస్మం చేసిన తర్వాత కామదహనం జరిగిందనమాట. కామదహనం జరిగిన తర్వాత దానికి ప్రతీకగా వసంతోత్సవం హోలీని జరుపుకుంటూ ఉంటారు. మరి మన్మధుడు శివుడికి మన్మథ బాణం వేస్తాడు. ఎందుకంటే పార్వతీదేవి శివుడి కోసం ఘోర తపస్సు చేసిందంట. అటువంటి సమయంలో శివుడు తన 3వ నేత్రాన్ని తెరిచి మరి పార్వతికి శివుడికి మధ్య ప్రేమ పెరగాలని చెప్పి మన్మధుడు బాణం వేస్తే ఆ సందర్భంలో పుట్టిన వాడే తారకాసురుడు. కాబట్టి ఈ రకంగా వేశావు అని చెప్పి శివుడు మన్మధుడిని భస్మం చేశాడు. అందుకనే ఎప్పుడు కామం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు. అంటే మనలో ఈర్ష, అసూయ, ద్వేషాలు వీటినన్నింటినీ కూడా మనం దహనం చేయాలి. దహనం చేసిన సందర్భంగా మరి హోలీ పండగని జరుపుకుంటారు. ఈ హోలీ పండగ రోజు మీరందరూ ఏం చేస్తారంటే రసాయనాలు కలిపిన రంగుల్ని ఎవరు వాడద్దు. వీటి వల్ల శరీరానికి హాని కలుగుతాయి, ఆరోగ్యానికి నష్టం వాటిల్లుతాయి. కాబట్టి చక్కగా మందార పూలు, నందివర్ధన పూలు, తంగేడు పూలు ఇవన్నీ కూడా ఉడకబెట్టి కొన్ని రసాయనాలను తీసి ఒంటి మీద హోలీ వసంతోత్సవం అంటాం ఇలా జల్లుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా నెలకొంటాయి. చక్కటి వినోదం కూడా అందరికీ కలుగుతుంది. మరి చాలా వరకు ఈ పాల్గొన పౌర్ణమి తర్వాత వసంత ఋతువు ప్రారంభమవుతుంది. మనకైతే చాలా వరకు ఉగాది అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమితో ఉగాది ప్రారంభం అవుతుంది మన దక్షిణాది వారందరికీ కూడా. మరి చాలా వరకు ఉత్తరాది వాళ్ళకి పౌర్ణమి తర్వాత వచ్చిన పాడ్యమితోనే వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. మరి ఇప్పుడిప్పుడే ఉష్ణతాపం ఎక్కువ అవుతోంది కాబట్టి అనారోగ్య పరిస్థితులు, పిల్లలకి తట్టు రావడం, పొంగు, ఇలా అనారోగ్య పరిస్థితులు ఎన్నో ఉంటూ ఉంటాయి. కాబట్టి మరి చక్కటి ఆరోగ్య పరిస్థితుల మధ్య హోలీ పండుగని అందరం జరుపుకుంటాం. మరి ఇదండి హోలీ పండుగ యొక్క ప్రత్యేకత. మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మన రాజసుధా ఛానల్లో అనేక పండుగల యొక్క విశిష్టతలు, ఆచార సాంప్రదాయాలు, అనేక సమస్యలకి పరిష్కార మార్గాలు, మరొక ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. పెళ్లి కాని యువతి యువకులకు మ్యారేజ్ గైడ్ కూడా చెప్తూ ఉన్నాము. అలాగే ఏ తేదీలో పుట్టిన వాళ్ళు, ఏ తేదీలో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది, 1 సంఖ్య వారి లక్షణాలు, 2 సంఖ్య వారి లక్షణాలు, ఇలా ఎన్నో చెప్తున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని. మరి దీనికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. ప్రతిరోజు నేను చెప్పే చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటాయి. వీక్షించండి రాజసుధా ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్.